ఆల్ రైట్, ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రేమికుల రోజు దినోత్సవం. జెంట్స్ కంటే లేడీస్ కి చాలా ఇష్టం, ఎందుకంటే ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. అప్పట్లో లవ్ అనగానే ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఓ చాక్లెట్ ఇస్తే పడిపోయేవాళ్ళు. మెయిన్ గా హార్ట్ సింబల్ ఇచ్చి ఆ సింబల్ కైనా ఒక గీత గీసి ఇలాగా ఓ బాణం వేస్తే చాలు, దాంతో పాటు ఒక చాక్లెట్, అంతే లవ్ కథం. కానీ ఇప్పుడు అలా లేదమ్మో, బంగారాల రేటు పెరిగినాయి, వెండి రేటు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, మా వాళ్ళకి కూడా టేస్ట్లు మారినాయి. అసలు లవ్ ఇప్పుడు ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది, వాళ్ళ లవ్ లో మునిగి ఎలా తేలారు, ఇది చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఓకే, సో మరి లేట్ చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేస్తే హ్యాపీగా కుమ్మేద్దాం. లవ్ టాక్స్, లెట్స్ స్టార్ట్. ఆల్ రైట్, వ్యాలంటైన్స్ డే స్పెషల్. మా బామ్మలు చూసారా ఎలా రెడీ అయ్యి వచ్చారు, ఎర్ర కలర్ వేసుకొని. అంటే అలెక్కే కూడా రెడ్ కలర్ లోనే వచ్చింది కాబట్టి. గ్రీన్ నాకు రెడ్ గా కనపడింది. రెడ్ సిగ్నల్ ఇస్తుంటే అప్పుడు గ్రీన్ సిగ్నల్ అన్నమాట. హాయ్, నువ్వేసావు. ఓకే, సూపర్. ఏం పేరండి? మీనా. మీనా మీనా జలతారు వీణ అని పాడే మనిషి పేరేంటి? వెంకటేష్. కాదు, అలా కాదు, మీ ఆయన పేరు అని మా ఆయన పేరు శివానంద్. శివానంద్ గారు. మీనా మీనా జలతారు వీణ. ఎప్పుడు లవ్? కాలేజ్ లో. ఓ చిన్ని 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 ఆశలు నాలో రేగినే. ఏ కాలేజ్? మాదా కోటి. కోటి ఉమెన్స్ కాలేజ్? లేదు, ప్రగతి మహావిద్యాలయం. అచ్చా, కోటి అంటే అక్కడ ఉమెన్స్ కాలేజ్ అనుకుంటే అది కూడా కాదు. ప్రగతి మహావిద్యాలయంలోకి వెళ్ళి నందుగారు ఎక్కడ దొరికారు నీకు అక్కడ? కాలేజ్ లో సీనియర్ ఉండే, సూపర్ సీనియర్. సూపర్ సీనియర్. సూపర్ సీనియర్ అంటే ఓ రెస్పెక్ట్, ఓ భయం. జూనియర్ ని ర్యాగింగ్ చేసిండు ఫస్ట్ అయినా మిమ్మల్ని. అచ్చా, నాకు అర్థమైంది. నన్ను ర్యాగింగ్ చేస్తావా, నీ మీద కక్ష తీర్చుకుంటానని పెళ్లి చేసుకున్నారు. అంతే మరి. ఎంతకు తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? అంతేగా, లైఫ్ లాంగ్ ఆయన ర్యాగింగ్. అంతే. అసలు ఎలా వస్తాయి మీకు ఆ థాట్స్? అంతే, ఏజ్ అలాంటిది. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ. శివానంద్ గారిని ఎలా ర్యాగింగ్ చేశారు ఫస్ట్? నేనా? తను చేసిండు నన్ను. తను ఏం చేశారు? ఫాలో అవుతుండే. ఏంటి ఫాలో అవడం కూడా ర్యాగింగ్? ఇంటి వరకు? ఇంటి వరకు ఎవరైనా చూసి అప్పుడు నాకు బుక్ చేస్తాడు కదా ఇంట్లో, అందుకని ఈమె బుక్ చేసింది ముందు. ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కాదు, ఫాలో అవడం అది ర్యాగింగ్ అని ఎక్కడండి, ఏ డిక్షనరీలో చెప్పారు? అంతే, మా ఇల్లు స్ట్రిక్ట్ ఉండే, ఫాలో అయితే అందరికి తెలుస్తుంది, రావద్దు అని చెప్పిన. అందరికి తెలుస్తుంది, అలా రావద్దు, పెళ్లి చేసుకోవచ్చేస్తా నేనే చెప్పండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 10. కాదు, ఇంట్లో స్ట్రిక్ట్ కదా, స్ట్రిక్ట్ చాలా. లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్? చెప్పలేదండి అసలు, జంప్. ఓ మై గాడ్. కాదు, అసలు ట్రై చేయొచ్చు కదా ఒకసారి. లేదు లేదు, చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ, రన్ అవే మ్యారేజ్. ఇప్పటికి కూడా కలవలేదా? ఇప్పుడు కూడా ఈ ఎపిసోడ్ చూసానే కలవచ్చు కదండి. ప్లీజ్ మీరు చెప్పండి ఒకసారి. డాడీ పేరేంటి? రాజు. రాజు అంకుల్, ప్లీజ్ అంకుల్, ఈ రోజుల్లో ఇలా లేదు అంకుల్, మీరు 10 years కాదు ప్రాబ్లం, అక్కడ జాయింట్ ఫ్యామిలీ. అందరూ పెద్దనాన్న స్ట్రిక్ట్. అమ్మో, పెద్దనాన్న గారు స్ట్రిక్ట్. వెంకటేష్ తీసుకురా, జాయింట్ లో జాయిన్ చేయొచ్చు కదా. వెంకీ గారు మీరు ఆ కూల్ అవ్వండి. వెంకీ గారు ఆయన అవ్వడండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీతో వస్తే ఇంకా హ్యాపీగా బాగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదా ఇంకా? ఇద్దరా? అచ్చా, ఇప్పుడు 7 years మళ్ళీ 4 years పాపలు ఇద్దరు. ఇద్దరు పాపలు, ఇద్దరు మహాలక్ష్మిలు ఉన్నారు. మీరు అర్జెంట్ గా పిలవాలి, కలవాలి, అంతే. ఏం చేస్తారు బావగారు ఇప్పుడు? ఇప్పుడు ఆయన హాస్పిటల్ వర్కింగ్. సూపర్, లైఫ్ హ్యాపీగా ఉంది. సో ఫ్యామిలీ కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటది. సూపర్. సరే, ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ వనము. ఈజీ. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏ వనానికి వెళ్ళారు ఫస్ట్? హనీమూన్ ఏం లేదు. లవ్ లో ఏ వనం ఎక్కువగా రెగ్యులర్ గా కలిసి? కాలేజ్ దగ్గరనే మీట్ అయ్యే వాళ్ళం. అయ్యో బాబాయ్, కాలేజ్ లో ప్రిన్సిపాల్ గారు ఉంటారు. మా అన్నయ్య స్ట్రిక్ట్ ఉండే, అందుకే తెలియకుండా. అన్న కూడా అదే కాలేజ్? లేదు లేదు, వేరే కాలేజ్ అటు సైడ్. ఎప్పుడైనా అనిపిస్తుందా, అరే ఇక్కడే 2 తుప్పలు ఉండేవి, మేము ఇక్కడే కూర్చునే వాళ్ళం, అరే తుప్పలు తీస్తారు అని? అక్కడ ఒకటి హోటల్ ఉండే, అక్కడ కూర్చునేటోళ్ళం. హోటల్ భలే ఉంటాయండి వీళ్ళ మాటలు. ఇప్పుడు చెప్పు. ప్రేమ యాత్రలకు, ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ వనము. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. ప్రేమికులకు కావాలి సపరేట్ నందనవనం. ఎప్పుడు కావాలి? ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ నందనవనం. మీకు కావాలి, నాకు తెలుసు. అప్పట్లో వట్లే మీ నందనవనం అనుకోండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది.
ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ వనం. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమికుల రోజు ప్రేమికులకు కావాలి సపరేట్ వనం. యాక్చువల్లీ ప్రేమికుల రోజు ఒకటే లేదు, ప్రతిరోజు దినమే, ప్రతిరోజు ఉత్సవమే, అంతే కదా. పేరేంటండి? భవిత. ఏం పేరు మీ లవర్ పేరు? జశ్వంత్. జస్సు గారు ఎక్కడ దొరికారు? దొరకడం కాదు, రిలేటివే, గొడవ లేదు. ఇప్పుడు అక్కడ అనుకోండి ఎంత ప్రాబ్లం, అదే రిలేటివ్ లో లెవెల్ లో పడేసాం అనుకోండి, ఇక టెన్షన్ ఉండదు. బాగా చెప్పారు సార్. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? తనే. ప్రపోజ్ కూడా కాదు, డైరెక్ట్ గా మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగారు. అంతే. నువ్వేమంటే నీకు అసలు కొంచెం అన్న జ్ఞానం ఉందా? లవ్, ఆ రోజెస్, ఆ గిఫ్ట్లు అవన్నీ ఒక్కడే డైరెక్ట్ పెళ్లికి వెళ్తావని అడగాలి కదా నువ్వు. అవన్నీ నాకు కూడా ఇష్టం లేదు. సరిపోయారు ఇద్దరు. సరిపోయారు ఇద్దరు. ఎక్కడికి హనీమూన్? ఎక్కడ లేదండి, ఇంట్లోనే. టెంపుల్సే. అమ్మగారి ఇంట్లో. ఓకే, సూపర్. అంటే కాదు, ఇంట్లో రిలేటివ్స్ అయినా లవ్ మ్యారేజ్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, మేబీ మేనరికాలు ఈ వద్దు అనుకోవచ్చు. ఎవరి ఇంట్లో చెప్పారు ఫస్ట్? అంటే రిలేటివ్స్ అంటే క్లోజ్ రిలేటివ్స్ కాదు, ఆపోజిట్ హౌసెస్ లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అంతేనా? చిన్నప్పుడే నేను వాళ్ళ డాడీని మామయ్య అని పిలిచేదాన్ని. పొరపాటున అలా పిలిచేసావు, ఆయన గుండెల్లో గుచ్చుకుంది. అది అట్లా కనెక్ట్ అయిపోయింది. అలా connect అయ్యింది. 21 years మళ్ళీ కలిసాము. కనెక్టింగ్ పీపుల్ ఏదో అనుకున్నాం కానీ కనెక్టింగ్ పీపుల్ ఇది అనమాట. తునిగా లవ్ స్టోరీ. చిన్నప్పుడు ఎదురింట్లో, ఆ. సో మీరు ఇటింట్లో. నాకు అసలు గుర్తు కూడా లేదు ఆ ఏజ్. వాళ్ళకి నేను నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం. తను 21 years తర్వాత వచ్చి అప్పుడు నువ్వు నాకు గుచ్చావు నువ్వే అని చెప్తే అప్పుడు గుర్తొచ్చిందా? అట్లేం లేదు, మళ్ళీ వాళ్ళ అన్న మ్యారేజ్ కి కార్డు ఇవ్వడానికి వచ్చారు. అచ్చా, మళ్ళీ అలా చూసి అడిగేశారు మ్యారేజ్. డాడీ ఏమి వద్దు అనలా? డాడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, చేసేసారు. డాడీ గారికి కూడా ఎదురింటి కుర్రాడు భలే ఉన్నాడులే. ఇచ్చి పెళ్లి చేస్తాము. క్లాప్సా? మీరు ఇక్కడే ఉండండి, నేను ఇక్కడ వస్తా. ఓకే, ఇప్పుడు మనకి అలేఖ్య రాలేదు, మా ఇంటి దేవత విజయ వచ్చింది ఈ రోజు. సో విజయ, అసలు విజయ చాలా డామినేటెడ్ లుక్ లో ఎలా లవ్ అంటే నువ్వు ఎలా లవ్ లో పడ్డావు అంతే. నేను ఎలా లవ్ లో పడ్డానంటే సీరియస్లీ నాకు కూడా తెలియదు నేను పడ్డానని కూడా. ఇప్పటికి తెలిసింది కదా? ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది తెలిసి. ఎవరు ముందు కొంచెం డేర్ చేసి సైడ్ నుండే అన్నమాట, వాళ్ళే డేర్ చేసి వచ్చారు. నువ్వు వెంటనే ఒప్పేసుకున్నావా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంత అందంగా ఉంటాను నేను వెంటనే ఎలా ఒప్పుకున్నాను అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నీకు? నిజంగా అనిపిస్తుంది నాకు. అంటే ఏ గర్ల్ కైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అనిపిస్తుంది కదా. సో నాకు బట్ చాలా గ్రేట్ పర్సన్, హార్ట్ లో కానీ అన్నిట్లో మంచి మనసు. ఎస్, అలా వైజ్ గా నేను ఎప్పుడు ఏం చూడను, అట్లా మనసు మంచి. ఎగ్జాక్ట్ 100% కరెక్ట్. సో మనిషి లుక్ కాదు చూసి, అండ్ అంటే కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే అర్థమైన ఆ బిహేవియర్ ని బట్టి మనం లైఫ్ పార్ట్నర్ చూస్ చేస్తాం. మీట్ అయిన సెకండ్ టైం కి హీ ప్రపోజ్డ్ మీ. తొందరగా పెళ్లి చేయండి అమ్మా. రెడీ, మనం ఇప్పుడు మొదలు పెడదాం. జానేమన్ జానే జిగర్ జారుడు బల్ ఎక్కి జారుదాం పదడియర్, జాము రాత్రి జాజిమేలి తోటలో జిలేబీ వండుకొని తిందాం మైడియర్. నాకు అర్థం కాలేదు సార్. మరి కుర్రాడు బాగున్నాడని లవ్ చేయడం కాదు, టంగ్ ట్విస్టర్ చెప్పాలి. జానేమన్ జానే డియర్. బావ పేరేంటి? జశ్వంత్ చౌదరి. జష్, ఏమని పిలుస్తావు ముద్దుగా? బావా. బావా అని చెప్పి డైలాగ్ చెప్పు. బావా. జానేమన్ జానే జిగర్ జారుడ్ బలెక్కి జారదాం డియర్, జామ్ రాత్రి వేళలో ఈ వేళలో నీవు జిలేబీ చేసుకొని తిందాం డియర్. హలో అండి, మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి, ఏమంటాడు బావా? మిల్క్ బ్యూటీ. అసలు తమన్నా ఎందుకు మిల్క్ బ్యూటీ? నువ్వు నా మిల్క్ బ్యూటీ అంటాడా? అంత సీన్ లేదు. ఏ బావా అనొచ్చు కదా. ఒక పొగిడేమంటే అలా పడి ఉంటారు. పొగిడితే పైకి వెళ్తామనేసి తగ్గిస్తారు అనమాట. పొగడు ఎప్పుడు అలా ఎప్పుడు అనుకోవద్దండి, పొగిడితే మీకు ఇంకెక్కువ ప్రేమిస్తారు. అది నాకు తెలుసు, ఆయనకు తెలియదు కదా. అదే అందుకే తెలియాలని చెప్తున్నా. ఏం పేరు బావ పేరు? అపవేష్. అపవేష్ బావా, నువ్వు నెక్స్ట్ నుంచి మిల్క్ బ్యూటీ అనే పిల్లలు మా సిస్టర్ ని అంతే. చూద్దాం, ఒకవేళ నిజంగానే మిల్క్ బ్యూటీ అని పిలిస్తే మీరు ఎగిరిపోతా పైకి.
ఓకే, సో ఏంటి లవ్ స్టోరీ? లవ్ స్టోరీ ఏం లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. Yeah. పెళ్లి చూపుల్లో ఆయన ఇలా చూడగానే మీకు కళ్ళలో షాక్ కొట్టిందంట, షాక్ ఆ అంటే షాక్ తో కళ్ళజోడు కూడా వచ్చిందంట. దానికని కాదు కానీ ఫస్ట్ నాకు చూడడమే ఫస్ట్ అన్నమాట. ఆ, తనదే సెట్ అయిపోయింది అంతే. పెళ్లి చూపుల్లో. యా, సో చూడగానే ఏమనిపించింది? ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది ఇప్పుడు. అప్పు అని పిలుస్తారా, ఏమని పిలుస్తారు ఆయన్ని? ఏం లేదు, ఏమండి అని కాదు, ముద్దుగా. అంత పెళ్ళైన names కొత్తలో ఏం లేవు. పెళ్ళైన కొత్తలో ఏమండి అని ఎవరు పిలుస్తారు? డార్లింగ్, పెళ్ళైన- బుజ్జి. ఆ, ఆయనకు అవన్నీ నచ్చవు. మీకు నచ్చవా, ఆయనకి నచ్చవా? ఆయనకు నచ్చవు. నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఏమని పిలవడం ఇష్టం? చిన్న కన్నా బంగారం ఆ అన్న మూడాట్లు ఏది? ఆయనకు అది ఏవి ఇష్టం కాదు, ఉండదు. చిన్న కన్నా బంగారంలో మూడు ఏవండి అనేది ఇష్టం. ఏమండి పక్కన పెట్టు. చిన్న కన్నా బంగారంలో నీకు ఏది ఇష్టం మూడులో? నాకు చిన్న. చిన్న. ఈ రోజు నుంచి చిన్న బావ, అంతే. నువ్వు మిల్కీ బ్యూటీ చిన్న. పిలు చిన్న. చిన్న craving for you నా పిల్లో పక్కన నవ్వు నువ్వు. యాక్చువల్ గా మీ ఉద్దేశం ప్రకారం సో ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉండాలి నీ ఊహ ప్రకారం? నా ఊహ ప్రకారం ఆయన- పార్క్ పార్క్ రొటీనే కదా. రొటీనా? సరే అయితే ప్లేస్ శ్మశానం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. అక్కడ జనాలు ఉండరు. మూడు అన్ని పోయినాయి ఈ మాటతో. రెడీ. మంచిగా అనుకుంటే మంచి ఐస్ మౌంటైన్స్. అచ్చా, హిమాలయాలు. స్టేషన్స్. హిమాలయాలు ఓకే. యా. ఓకే, హిమాలయాల్లో ఇటు శ్రవంతి అటు చిన్న. పైనుంచి ఏం పడాలి? స్నోఫాల్. మంచు. ఎస్. ఓకే, మంచు పైనుంచి అలా పడుతుంటే చిన్న ఏం తీసుకొచ్చి నీకు ఇవ్వాలి? ఐస్ క్రీమ్. కిందంతా ఐసే కదా, అందుకే ఆ ఐస్ లో ఐస్ నీకు రొమాంటిక్ తెలియట్లేదు. మీరిద్దరు అర్జెంట్ గా హిమాలయానికి వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, ప్రేమ యాత్రలోకి నందనవనము, బృందావనము. ప్రేమికుల రోజున ప్రేమికులకు హిమాలయాల్లో కావాలి మంచు వనం. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. ప్రేమికులకు కావాలి హిమాలయాలు. ప్రేమికుల రోజు హిమాలయాలో ఒక నందనవనము. మంచు వనం కదా, మంచు వనం. ఏదో వనంలే. గడి తప్పట్లో కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రైట్, ప్రేమలోకంలో విహరించిన తర్వాత గేమ్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలి కదా. ఇక లేట్ చేయకుండా మొదలెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లేచిపోదామా అనే ఆట. ఏం లేదు, ఇప్పుడు లవ్వర్స్ అప్పట్లో ప్రేమించుకొని బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి కదా. అలాగే మీ ఇద్దరు మొహాలతో హెడ్ వాడచ్చు, నోస్ వాడచ్చు, మౌత్ వాడచ్చు. ఆ గ్లాస్ ని ఇటువైపు ఒకరు అలా నొక్కి పెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. నేను ఇచ్చిన 1 minute టైంలో ఎన్ని గ్లాసులు తీసుకెళ్తే 10 points. ఓకే, సో రెడీ? త్రివేణి అండ్ మౌనిక ఫస్ట్ ఆడడానికి రెడీగా ఉన్నారు. నేను ఇక్కడ గ్లాస్ పెడతా, మీరు ఇటు వచ్చి ఈ పార్ట్ తో ఎక్కడైనా ఇద్దరు అలా నొక్కి పెట్టి అలా లేచి తీసుకెళ్లి అలా పెట్టేయాలన్నమాట. అదే లేచిపోదామా. ఓకే, సో ఫస్ట్ మీరు రెడ్ కలర్ వేసుకొచ్చారు కాబట్టి మీకు ఎల్లో కలర్ ఇద్దామా? ఇక్కడ పెట్టు. రెడీ, 3, 2, 1 గో. కప్పు. అయ్యో కప్పు. కప్పు నొక్కే అది పోయింది ఒకటో ఛాన్స్. తీసుకెళ్ళండి. టైం అయిపోతుంది అక్కడ. 10 seconds ఓవర్. ఇదే స్టార్టింగ్. గుడ్. అది అక్కడ మా బావగారు అంటే ఎంత బాగున్నా. పడేయండి. ఓకే, రైట్, సూపర్, అర్థమైపోయిందండి. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిపి ముద్దులతో తీసుకెళ్ళాలి. ముద్దుగా తీసుకెళ్ళాలా? అది రండి. రావాలి వాళ్ళకి గెలవాలిగా మీరు. 10, 9 అందరూ 8 పట్టుకుంటారు ఏంటండి ఇద్దరు. 7 చెయ్య 6 5 4 3 2 1. త్రివేణి గారు అండ్ మోనికా గారు, ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 3 పాయింట్లు. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్న లేచిపోదామా అనే ఆటలో నెక్స్ట్ బ్యాచ్ ప్రియాంక అండ్ శ్రావణి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో.
ఒకరు ముద్దు చెంప మీద పెడుతున్నారు. మనం నుదుట ముక్కు అని చెప్పాం కానీ డైరెక్ట్ ముద్దులే అని చెప్పాల్సింది వీళ్ళకి. అదే కదా. ఫాస్ట్ గా చెవులు చెంపలు అన్ని వాడేస్తున్నారు. పర్లేదులే. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఆల్ రైట్. అంటే ఇక్కడ పడేయకుండా ఇక్కడ దాకా తెచ్చారు కాబట్టి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 ముద్దులు పెట్టుకున్నారు మీరు. ఆల్ రైట్. ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ మన ఓసివంగిలో మనం ఆడాం లేచిపోదామా అనే ఆట. అందరికంటే ఎక్కువగా పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు ప్రియాంక అండ్ శ్రావణి. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ప్రేమలోకంలో అలా విహరిస్తున్నారు. సో ప్రేమ అనే పదం మీద, ప్రేమ లవ్ స్టోరీల మీద చాలా సినిమాలు వచ్చాయి. నిజంగా కొన్ని రియల్ స్టోరీస్ ఇన్స్పైర్ అయ్యి కూడా చాలా సినిమాలు వచ్చాయి. సో అందుకే సరదాగా ప్రేమ సినిమాల మీద డంషరాట్ గేమ్ ఆడదామా ఇప్పుడు? ఓకే, సూపర్. లెట్స్ స్టార్ట్ డంషరాట్. ఓకే, సో రెడీ. బాగా కలిపి బయట చెప్పద్దు. ముక్కు పుడక, లిప్పియద్దు, కష్టమే. లవ్, హ్యాండ్స్ అలా కూడా చేయకూడదు. పెళ్లికి ముందు. అపోజిట్ సినిమాలో పాట ఉంటది అబ్బా. సినిమా పేరు. అపరిచితుడు సినిమాలో పాట భలే ఉంటది కదండి. చెప్పండి. కుమారి. ఇంకా కుమారి 21. గుర్తు చెప్పు. కుమారి 21F. సో నెక్స్ట్ అన్ని లవ్ స్టోరీ సినిమాలే. ఇచ్చండి. వీణ మోగింది వీణ బాణం. పదే పదే. వెంకటేశ్వర స్వామి. సీతారాముడు. చెప్పేసింది ఆమె. ఏంటి? సీతారాముడు. సీతారాముడు రాంగ్. రెడీ. సీతారాములు. అది తప్పే. యాక్టింగ్ రాలేదు, ఆన్సర్ రాలేదు. రీసెంట్ గా ఆమె మహారాణి, ఆయనేమో అని చెప్తున్నాడు. సీతారాముడు. అందరు ఎక్స్ప్రెషన్ చూడండి. అయ్యో. సీతారాం. సీతారామం. సీతారామం. అమ్మయ్య. ఇది చెప్పాలి. అర్థమైందా సినిమా? రెడీ, స్టార్ట్. చెప్పండి. అదే అసలు నా సెలక్షన్ రా. నాకు అర్థం కాలేదు సార్. అంటే అవి అక్షరాలా ఏంటి అలా చెప్పండి. ఎన్ని అక్షరాలు? ఓ బాగా చెప్పారు. బండెక్కి పాపం లవర్స్ ఏంటో గర్ల్ ఫ్రెండ్ ని బండెక్కించుకొని వెళ్ళాలనిపిస్తుంది అమ్మ తెల్లార్లు. రాము. ఇదేదో పప్పు కలిపినట్టు ఉంది. ఉప్పులో పప్పేసి పప్పులో ఉప్పేసి. అంటే బండిలు ఉంటాయి కదా, బండి మీద వెళ్తూ ఉంటారు కదా. కొన్ని సందర్భాల్లో బండి పేర్లే సినిమా పేర్లు అవుతాయి. బుల్లెట్. అలాంటిదే. అటు ఇటు తిప్పితే ఇంకో బండి కాదు. ఇప్పుడు బండి ఎక్కి వెళ్తాం కదా, బండి పేరే సినిమా పేరు. పక్కన సున్నా పెట్టు, అంతేనా? అదే బుల్లెట్ 100. అక్కడ దాకా వెళ్ళు, అక్కడ దాకా. బుల్లెట్ మార్చు, పేరు మార్చు, వేరే మార్చాలి. మీ పేరేంటి? ప్రవల్లిక. ఇంటి పేరేంటి? ఆత్కూరి. మా ఇంటి పేరు రాయుడు. ఆర్. రాయల్. ఆర్ పక్కన RX 100. అమ్మా.
కంగ్రాచులేషన్స్ అండి. మరొకసారి జెమిని ప్రేక్షకులందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలతో ఇది ఈ రోజు మన వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే బామలు సత్య బామలు. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. బాయ్.